ఐపీఎల్ 2024లో ఇద్దరు వికెట్ కీపర్స్ మధ్య ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగబోతుంది. ఈ రోజు జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడబోతున్నాయి. సో ఈ మ్యాచ్లో అయితే ఇద్దరు యంగ్ వికెట్ కీపర్స్ మధ్య బ్యాట్లు ఉండబోతుంది. ఆర్ఆర్ కెప్టెన్ సంజు శాంసన్ మరియు డీసీ కెప్టెన్ రిషబ్ పంత్ ఇద్దరు కూడా చాలా మంచి అటాకింగ్ ప్లేయర్స్, అట్ ది సేమ్ టైం చాలా కూల్ యాటిట్యూడ్ తో ఉంటారు. బట్ ఎనిమిది మ్యాచ్లోకి అయితే ఆర్ఆర్ టీం తమ లాస్ట్ మ్యాచ్ లో గెలిచొస్తున్నారు, వేరాజ్ డీసీ టీం తమ ఫస్ట్ మ్యాచ్ లో ఓడిపోయి ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. అయితే రెండు జట్ల మధ్య హెడ్ హెడ్ స్టాట్స్ చూసుకుంటే మాత్రం పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు. మొత్తం 27 మ్యాచ్లు ఆడితే 14 మ్యాచ్లో హోమ్ టీం అయిన రాజస్థాన్ గెలిచింది, 13 మ్యాచ్లో ఢిల్లీ వాళ్ళు గెలిచారు. సో రెండు జట్ల మధ్య గ్యాప్ అనేది కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే. ఈవెన్ లాస్ట్ 5 మ్యాచెస్ లో చూసుకున్న 3 ఆర్ఆర్ వాళ్ళు గెలిస్తే 2 డీసీ వాళ్ళు గెలిచారు. సో డెఫినెట్లీ మనమైతే రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్లో ఒక మంచి నెక్ టు నెక్ ఫైట్ చూడొచ్చు. అయితే డీసీ టీంకి ఆర్ఆర్ హోమ్ గ్రౌండ్ అయిన జైపూర్లో అంత మంచి రికార్డ్ లేదు. ఇప్పటివరకు ఈ గ్రౌండ్లో రెండు జట్లు 6 మ్యాచ్లో తలపడితే 2 మాత్రమే డీసీ వాళ్ళు గెలిచారు, 4 మ్యాచ్ల్లో ఓడిపోయారు. అట్ ది సేమ్ టైం ఓవరాల్గా ఆర్ఆర్ టీం ఈ గ్రౌండ్లో చూసుకుంటే చాలా మంచి రికార్డు ఉంది. 53 మ్యాచ్లు ఏకంగా 34 మ్యాచ్లు గెలిచారు. సో ఆర్ఆర్ టీంకి వాళ్ళ హోమ్ గ్రౌండ్ కొంతవరకు కంచుకోవటనే చెప్పుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐపీఎల్ ఇప్పటివరకు చూస్తూనే ఉన్నాం, ఆడిన 8 మ్యాచ్లు కూడా హోమ్ టీమ్సే గెలిచాయి. దీని తీసారు కూడా ఈ మ్యాచ్లో ఖచ్చితంగా రాజస్థాన్ టీమే ఫేవరెట్స్గా బరిలోకి దిగుతారు. ఇక ఈ మ్యాచ్ ఆడబోయే సవాయ్ మాన్సింగ్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే కొంతవరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఆల్రెడీ మనం ఫస్ట్ మ్యాచ్లో చూసాం ఆర్ఆర్ టీం ఆల్మోస్ట్ 200 రన్స్ కొట్టినంత పనిచేసింది. సో ఈ మ్యాచ్లో కూడా మనం ఒక మంచి బ్యాటింగ్ ట్రాక్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ ఈ పిచ్ కొన్న స్పెషాలిటీ ఏంటంటే సెకండ్ హాఫ్లో ఒక్కోసారి బౌలర్స్కి అనుకూలంగా మారుతుంది. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్లో చూసాం ఎల్ఎస్జీ వాళ్ళు బ్యాటింగ్ చేసినప్పుడు కొంత ఇబ్బంది పడ్డారు, కొన్ని బాల్స్లో అనుకోకుండా అనీవెన్ బౌన్స్ కనిపించింది. బట్ ఎన్వీ గ్రౌండ్లో ఆడిన ఫస్ట్ మ్యాచ్ ఒక డే మ్యాచ్, కానీ ఈ మ్యాచ్ మాత్రం ఒక నైట్ మ్యాచ్. సో డ్యూ అనేది ఎంతో కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి మనమైతే 40 ఓవర్స్ ఒకేలా ఉండే పిచ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక గ్రౌండ్ యొక్క స్టాట్స్ చూసుకుంటే మొత్తం 53 మ్యాచ్లు జరిగాయి. అంటే 53 మ్యాచ్ల్లో 19 మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిస్తే చేస్ చేసిన టీం 34 మ్యాచ్లో గెలిచింది. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 160 రన్స్గా ఉంది. సో ఈ స్టాట్స్ బట్టి అయితే క్లియర్గా చేసింగ్ చేసిన టీంకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ గ్రౌండ్లో చివరి ఆడిన ఒక్క మ్యాచ్ని తప్పిస్తే అంతకుముందు 6 మ్యాచ్లు కూడా చేస్ చేసిన టీమే గెలిచింది. అంటే ఈ గ్రౌండ్లో చివరి 7 మ్యాచ్లో చేస్ చేసిన టీం 6 మ్యాచ్లో గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఒక్క మ్యాచ్లోనే గెలిచింది. దీంతో ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా ముందు ఫీల్డింగ్ తీసుకుంటారు. అండ్ ఆల్సో గ్రౌండ్ యొక్క స్టాట్స్ మరియు కండిషన్స్ బట్టి చూసుకుంటే టాస్ గెలవడం కూడా చాలా కీలకం. టాస్ గెలిచిన టీమే మేబీ మ్యాచ్ కూడా గెలవచ్చు. ఇక టీమ్స్ విషయానికి వస్తే హోమ్ టీమ్ అయిన ఆర్ఆర్లో ఎలాంటి మార్పులు జరగకపోవచ్చు. వాళ్ళు ఫస్ట్ మ్యాచ్లో చాలా బాగా రాణించారు. విత్ ద బ్యాట్ చూసుకుంటే వాళ్ళ బ్యాట్స్మెన్ బాగా కంట్రిబ్యూట్ చేశారు, అలాగే బాల్తో బౌలర్స్ కూడా బాగా కంట్రిబ్యూట్ చేశారు. సో లాస్ట్ మ్యాచ్లో ఆర్ఆర్ టీం ఒక మంచి ఆల్రౌండ్ షో చూపించింది. మెయిన్లీ వాళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్ని యూజ్ చేసుకునే తీరు బాగా నొక్కి చెప్పుకున్నాం. సో ఈసారి కూడా ఆర్ఆర్ టీం రోమన్ పవెల్ అండ్ ఆండ్రే బర్గర్ వీళ్ళిద్దరు ఎవరో ఒకరు ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేసుకోవచ్చు. ఇక వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే జైస్వాల్, శాంసన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. అలాగే లాస్ట్ మ్యాచ్లో రియాన్ పరాగ్ కూడా మంచి టచ్లోకి వచ్చాడు. ఈవెన్ డౌన్ ద ఆర్డర్ ధ్రువ్ జురేల్ కూడా ఒక మంచి క్యాపబుల్ ఫినిషర్. సో ఇటు తిరిగి జాస్ బట్లర్ మరియు హెట్మేర్ ఫామ్ కొంతవరకు డౌట్ఫుల్గా కనిపిస్తుంది. ఒకవేళ వీళ్ళిద్దరు కూడా మంచి ఫామ్లోకి వస్తే ఆర్ఆర్ బ్యాటింగ్ ఇంకా తిరుగుండదు. ఇక వాళ్ళ బౌలింగ్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో బాగా వర్కౌట్ అయింది. మెయిన్ వాళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆండ్రే బర్గర్ని తీసుకొచ్చారు కాబట్టి ఒక ఎక్స్ట్రా ఆప్షన్ కనిపించింది. సో వీళ్ళకి పవర్ ప్లేలో బౌల్ట్ మరియు బర్గర్ వేస్తుంటే డెత్ ఓవర్స్లో ఆవేష్ ఖాన్ మరియు సందీప్ శర్మ వేస్తున్నారు. అండ్ మిడిల్ ఓవర్స్లో యాజ్ యూజువల్గా అశ్విన్ మరియు చాహల్ చూసుకుంటున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఆర్ఆర్ టీం దగ్గర మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది, అలాగే మంచి బౌలింగ్ లైనప్ ఉంది. పెద్దగా హడావుడి ఏమీ లేకుండా ఎవరి వాళ్ళు బాగా చూసుకోగలిగే ప్లేయర్స్ ఉన్నారు. ఇక డీసీ టీం విషయానికి వస్తే వాళ్ళకున్న బిగ్గెస్ట్ పాజిటివ్ న్యూస్ ఎండ్రిక్ నోకే ఈజ్ బ్యాక్. సో ఈ సౌత్ ఆఫ్రికా ప్లేయర్ అయితే ఫస్ట్ మ్యాచ్లో కొన్ని పర్సనల్ రీజన్స్ వాళ్ళు మిస్ అయ్యాడు, బట్ ఈ మ్యాచ్కి అవైలబుల్గా ఉండబోతున్నాడు. అలాగే ఇంకో పాజిటివ్ ఏంటంటే లాస్ట్ మ్యాచ్లో గాయపడ్డ ఇషాంత్ శర్మ ఇప్పుడు ఫుల్ ఫిట్నెస్తో అవైలబుల్గా ఉన్నాడు. సో డీసీ టీంకి అయితే ఆల్మోస్ట్ వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ అందరూ అవైలబుల్గా ఉన్నారు. దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో డీసీ టీం ప్లేయింగ్ లెవెల్లో మనం మార్పులు చూడొచ్చు. మెయిన్ నోకే వస్తే ఒక ఫారెన్ ప్లేయర్ బయటికి వెళ్ళిపోవాలి. దీంతో వాళ్ళు షేహోప్ లేదా స్టబ్స్ వీళ్ళిద్దరు ఎవరో ఒకరిని కూర్చోబెడతారు. అండ్ ఆల్సో లాస్ట్ మ్యాచ్లో అభిషేక్ పరేల్ కూడా బాగా బ్యాటింగ్ చేశారు కాబట్టి అతని రిక్యూబ్ లేదా సుమిత్ కుమార్ వీళ్ళిద్దరు ఎవరో ఒకరు ప్లేస్లో తీసుకొస్తారు. ఎనివే నేనైతే ఈ మ్యాచ్లో డీసీ టీం పృథ్వీ షాని ట్రై చేస్తే బెటర్ అనుకుంటున్నా. వాళ్ళకి అలానే మిడిల్ ఆర్డర్లో పెద్దగా స్ట్రెంత్ లేదు, పైగా లాస్ట్ మ్యాచ్లో రిక్యూబ్ బాగా రాణించలేదు. సో మేబీ మ్యాచ్లో డీసీ టీం పృథ్వీ షాని కూడా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో బ్యాటింగ్ పరంగా డీసీ టీంకి అయితే టాప్ 4 బలంగానే ఉన్నారు, బట్ ఆ తర్వాత కొలాప్స్ అయిపోతున్నారు. ఇక వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే స్పిన్ డ్యూయో కుల్దీప్ యాదవ్ మరియు అక్షర్ పటేల్ మరోసారి కీ రోల్ ప్లే చేయబోతున్నారు. మెయిన్లీ ఆర్ఆర్ కెప్టెన్ సంజు శాంసన్ ఆపవలసిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. అయితే పేస్ బౌలింగ్లో లాస్ట్ మ్యాచ్ కొంచెం అటు ఇటు అయింది. అండ్ దీనికి ఆబ్వియస్లీ అయితే ఇషాంత్ శర్మ ఇంజూర్ అవడం, అలాగే వాళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాట్స్మెన్ తీసుకురావడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డారు. సో డీసీ టీంకి అయితే ఫస్ట్ మ్యాచ్లో కొంతవరకు అన్లక్కీ కారణంగా బౌలింగ్ అటు ఇటు అయింది. బట్ ఈ మ్యాచ్లో మాత్రం డీసీ టీం వాళ్ళ ఫుల్ స్ట్రెంత్తో బరిలోకి దిగిపోతున్నారు. అంటే వాళ్ళ స్క్వాడ్లో ఉన్న మెయిన్ ప్లేయర్స్ అందరూ అవైలబుల్గా ఉండబోతున్నారు కాబట్టి ఈ మ్యాచ్లో మనం వాళ్ళ నుండి మంచి పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఈ మ్యాచ్లో రెండు టీంల యొక్క స్ట్రక్చర్ ఆల్మోస్ట్ ఒకేలా కనిపిస్తుంది. హెవీ టాప్ ఆర్డర్ ఫాలోడ్ బై లిటిల్ బిట్ వీక్ మిడిల్ ఆర్డర్. బట్ అగైన్ స్పిన్ బౌలింగ్ చూసుకుంటే రెండు టీంలలో స్ట్రాంగెస్ట్ స్పిన్నర్స్ ఉన్నారు. అలాగే పేస్ బౌలింగ్ చూసుకున్న రెండు టీంలలో కూడా మంచి క్వాలిటీ పేసర్స్ ఉన్నారు. సో కొంతవరకు మిడిల్ ఆర్డర్లోని డీసీ టీంకి హెట్మేర్ లాంటి ప్లేయర్ లేడు. అయితే ఒక్కటి పక్కన పెడితే రెండు టీంల మధ్య సెపరేట్ చేయడానికి ఏమీ లేదు. సో మనమైతే ఖచ్చితంగా ఒక మంచి నెక్ టు నెక్ బ్యాటిల్ చూసే అవకాశం ఉంది. సో చూడాలి మరి సంజు శాంసన్ మరియు రిషబ్ పంత్ వీళ్ళిద్దరిలో ఏ వికెట్ కీపర్ కెప్టెన్ తమ టీంకి విజయాన్ని అందిస్తారనేదే.